శ్రీ నమః. హనుమాన్ జయంతి ఇలా పూజ చేస్తే అప్పుల బాధలు తొలగి ఉద్యోగ ధన ప్రాప్తి ఖాయం. హనుమాన్ జయంతి రోజు మారుతిని ఇలా పూజించండి. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి రోజు నిర్వహించే హనుమాన్ జయంతిని ఈసారి 2025 ఏప్రిల్ 12 శనివారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజు హిందువులు హనుమాన్ భక్తులంతా అత్యంత భక్తి శ్రద్ధలతో మారుతిని పూజ చేసి ప్రత్యేకమైన ఉపవాసాలు ఉంటారు. హనుమాన్ చాలీసా పఠించడంతో పాటు రామనామం జపించాలి. అయితే హనుమాన్ జయంతి ఇలా పూజ చేస్తే స్వామి అనుగ్రహంతో పాటు సంవత్సరం అంతా విశిష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా శత్రు బాధలు, ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఉద్యోగ, వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. ఇంతకీ ఈ పవిత్రమైన రోజు ఇంట్లో హనుమంతుని ఏ విధంగా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమాన్ జయంతి రోజు ఉదయాన్నే నిద్రలేచి పూజా మందిరాన్ని, అలాగే ఇంటిని శుభ్రం చేసుకుని ఒక పీట మీద సింధూరం రంగులో ఉన్న వస్త్రాన్ని పరచాలి. ఆపై దాని మీద ఆంజనేయ స్వామి చిత్రపటం లేదా ప్రసన్న ఆంజనేయ స్వామి ఫోటోను ప్రతిష్ఠించుకోవాలి. తర్వాత స్వామివారికి గంధం, కుంకుమ బొట్లు, తమలపాకుల దండలు అలంకరించి వీలైతే తులసి దళాలు కూడా ఆంజనేయ చిత్రపటాన్ని దగ్గర ఉంచాలి. అనంతరం స్వామివారి చిత్రపటం దగ్గర ప్రమిదలు, నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టాలి. ఎందుకంటే ఆంజనేయ స్వామికి 5 ఒత్తుల దీపం అంటే ప్రీతికరంగా భావిస్తారు. అది కూడా జిల్లేడు ఒత్తులతో. హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి చిత్రపటం ముందు దీపారాధన చేస్తే స్వామివారి మొత్తం విశిష్టమైన ఫలితాలు పొందుతారు. స్వామివారిని ఎర్రటి పూలతోనూ, ప్రత్యేకంగా ఎర్రని మందార పూలతో ఆరాధించినట్లయితే మారుతి అనుగ్రహం సులభంగా పొందవచ్చు. శత్రు బాధలు తొలగుతాయి. అదేవిధంగా సంపంగి పూలతో పూజ చేస్తే ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. తామర పూలతో పూజ చేస్తే ధన ప్రాప్తి ఏర్పడుతుంది. అంటే అనేక మార్గాల ధన ఆదాయం కలుగుతుందని చెప్తారు. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా సమయంలో ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజ చేస్తే అద్భుత ఫలితాలు సిద్ధిస్తాయి. ఉదయం పూట స్వామివారిని తమలపాకులతో ఆరాధించి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి. మధ్యాహ్నం వేళన హనుమంతుని గంధంతో పూజ చేసి బెల్లం ముక్కను ప్రసాదంగా పెట్టాలి. అదే సాయంత్రం ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేసి అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా హనుమంతుని జయంతి రోజు 3 పూట్ల స్వామివారిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా ఆర్థిక, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, శత్రుబాధలు తొలగి బ్రహ్మాండమైన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. హనుమాన్ జయంతి రోజు మీకు వీలైతే అరటి చెట్టు కింద మారుతి చిత్రపటం నుంచి పూజ చేస్తే స్వామివారి విశిష్టమైన అనుగ్రహం పొందుతారు. శత్రు బాధలు పోవాలంటే హనుమాన్ జయంతి వేళ అంటే స్వామివారి ఫోటో తోక చివర నుంచి మొదటి వరకు సింధూరం బొట్లు మాదిరిగా పెట్టి నమస్కరించుకోవాలి. అదేవిధంగా ఈ పవిత్రమైన రోజు సుందరకాండ పారాయణం చేసి, హనుమాన్ చాలీసా పారాయణం చేసి లేదా వాటిని విన్న ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగే హనుమాన్ జన్మదినం వేళ అందరూ చిన్న మంత్రాన్ని వీలైన సార్లు జపించడం ద్వారా స్వామివారి అనుగ్రహంతో పాటు శుభ ఫలితాలు పొందవచ్చు. అదేంటంటే ఓం హం హనుమతే నమః కనీసం 21 సార్లు ఈ మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించినట్లయితే మారుతి విశిష్టమైన అనుగ్రహం కలుగుతుంది. జై శ్రీరామ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి.